నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఈరోజు ఒక కీలకమైనటువంటి అంశాన్ని మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం, ముఖ్యంగా ఈ మన సంసార జీవితాలకి, వ్యక్తిగత జీవితాలకి సంబంధించినటువంటి అంశం ఇది. చాలా సంగతులు మనం చాలా తేలిగ్గా విస్మరిస్తాం. ఒక కుటుంబానికి అంటే బతుకుబండి చక్రాలకు భార్యాభర్తలు ఇరుసులు, సారథులు కూడా వాళ్ళే. ఒక్కోసారి భర్త అనుకుంటాడు, నేను సారథిని నేనే నడిపేవాడిని అనుకుంటాడు. భార్య అంతే అనుకుంటుంది. కుటుంబాన్ని కట్టుకోవటానికి భార్యాభర్తలు ఇద్దరూ సమాంతరంగానే ప్రయత్నం చేస్తారు. కొంతమంది భార్యలు కొన్ని విషయాల్ని ప్రేమగా చెప్పలేరు, సీరియస్గా చెప్తారు. కొంతమంది భర్తలు కూడా అంతే, కసురుకోవటాలు. కొన్ని సందర్భాల్లో చాలాసార్లు భార్యల పట్ల చులకనగా చూస్తారు. ప్రపంచంలో గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏ భార్య కూడా భర్తను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించదు. ఒక భర్త కూడా అంతే. అతను తాగుబోతు కావచ్చు, వ్యభిచారి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎవరైనా భార్యను ఒక మాట అంటే తట్టుకోలేదు. అలాగే భార్య కూడా అంతే. భర్త ఎటువంటి వాడైనా తనకు మాత్రమే సొంతం అనుకుంటుంది. కొందరు భార్యలను నిర్లక్ష్యం చేస్తారు, కొందరు భర్తలను నిర్లక్ష్యం చేస్తారు. జీవితంలో ఒంటరితనం ఎదురైనప్పుడు కానీ అర్థం కాదు మనకి ఎంత విలువైనటువంటి వాళ్ళను జీవితంలో కోల్పోయామని. చాలామంది భార్యలు అంటారు, నీకు ఇప్పుడు నా విలువ తెలియదు, నేను వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. చాలామంది భర్తలు కూడా అదే మాట అంటారు. వాళ్ళ సామాజిక పరిస్థితులను చూస్తున్నాం. ప్రియుడి కోసం భార్య భర్తను హత్య చేస్తుందని, ప్రియురాలి కోసం భార్యని భర్త హత్య చేశాడు. ఇవన్నీ క్షణికమైనటువంటి పనులు తప్ప, ఎక్కడో చోటు చేసుకునే అవాంఛనీయ భావోద్వేగాల వల్ల వస్తాయి తప్ప, ఎటువంటి పరిస్థితుల్లోనూ భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు ఉంటాయి. ఒకరు లేనప్పుడు వారి విలువ తెలిసి వస్తుంది. బీ కాషియస్. ప్రేమించండి మీ భాగస్వామి.